హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టీమిండియా బ్యాటర్, టీమిండియా స్టార్ ఆల్రౌండ్ అయినటువంటి అక్షర్ పటేల్, అదేవిధంగా మన హార్దిక్ పాండ్యా ఫైనల్ మ్యాచ్కు దూరం కావచ్చు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. వాస్తవానికి మరి ఫైనల్ మ్యాచ్ ముందు గత శ్రీలంక జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా గాయంతో ఫీల్డింగ్ కూడా రాలేదు. అయితే ఈ సిరీస్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నటువంటి హార్దిక్ పాండ్యా ఫైనల్ మ్యాచ్ చాలా కీలకమైన ఆటగాడు. అదే కాకుండా అక్షర్ పటేల్ కూడా చాలా కీలకమైన ఆటగాడు. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు తప్పకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. మన దేశం సమాచారం ప్రకారం ఏంటంటే హార్దిక్ పాండ్యా ఆడకపోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇటువంటి మరి సమాచారం అయితే మనమైతే నోచుకోవాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే హార్దిక్ పాండ్యా అంటే ఆటగాడు ఫైనల్లో అది ఎంతో ఎక్స్పీరియన్స్ గల ఆటగాడు. ఈ ఆటగాడు మరి ఫైనల్లో పాకిస్తాన్ మ్యాచ్ చాలా కీలకం. ఎందుకంటే ఇటు సూర్యకుమార్ యాదవ్, అదేవిధంగా హార్దిక్ పాండ్యా చాలా ఎక్స్పీరియన్స్ ఆటగాళ్ళు. వీళ్ళు తప్పకుండా మరి రాణించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇక అదేవిధంగా హార్దిక్ పాండ్యా తప్పకుండా ప్లేయింగ్ లెవెల్లో తనకు ఉండాలని చెప్పి కూడా అభిమానులు కోరుకుంటున్నారు. ఈ గేమ్లో తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ బౌలింగ్ చేసి మరి ఎంతో కట్టడి చేయడంతో బూమ్రా నెక్స్ట్ ఫస్ట్ డౌన్లో బౌలింగ్ చేసి అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా చాలా ఇంపార్టెంట్ ఆటగాడు. తప్పకుండా హార్దిక్ పాండ్యా మరి ఆడాలని చెప్పి కూడా ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే గత 2 మ్యాచ్లో టీమిండియా పైచేసి సాధించినప్పటికీ ఫైనల్ మ్యాచ్కి ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి తప్పకుండా ఆ ఒత్తిడిని లోనవ్వకుండా జయించాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు ఫ్రెండ్స్.